ప్రార్థన చేయట విషయంలో మనము ఏ విధముగా ప్రార్థన చేయాలి అనేటటువంటి విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. చూడండి, మెలకువలు నేర్చుకుంటూ ఉంటారు చాలామంది. ఒక వడ్రంగి మేస్త్రి దగ్గర వాళ్ళ కొడుకులు మోస్ట్లీ వడ్రంగి మేస్త్రీలు అవుతారు. ఎందుకంటే వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఎలక్ట్రికల్ సంగతి కూడా అంతే. ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నటువంటి వారు వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారు. ఆ రీతిగా వాళ్ళు తర్బీదు అవుతారు. ఆ రీతిగా కొంతకాలానికి ఒక మంచి కార్పెంటర్గా, ఒక మంచి ఎలక్ట్రీషియన్గా తయారవుతారు. అదే విధముగా ప్రార్థనలు ఎలా చేయాలి అనేటువంటి విషయంలో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. 13వ వచనము. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడు నై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఉపవాస ప్రార్థన అనేటువంటిది చాలా బలమైనది. ఆత్మీయంగా బలపడడానికి అవకాశం చాలా ఉంటుంది. అయితే చూడండి, ఇప్పుడైనాను అంటే ఇప్పుడు వరకు చేయలేదని, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడచాలి. కన్నీరు కూడా విడవాలి. ఉట్టి ఉపవాసము కాదు, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. చాలా చోట్లకు నేను వెళ్తుంటాను కనుక ప్రార్థనలు మనఃపూర్వకముగా చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఊరికనే ఎదురుగా ఉన్న వాళ్ళకి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. ఆ వర్షిప్లో కూడా ఈ మధ్య పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయింది. దాని విషయంలో దేవుడు ఏమాత్రము కూడా లక్ష్య పెట్టడు. అలాంటి వర్షిపులను దేవుడు లక్ష్య పెట్టడు. చాలామంది సేవకులు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కానీ ఆరాధన చేయడం, దాని వలన దేవుడు మహిమపరచబడడు. దాని వలన ఎవరికి సంతోషం లేదు. ఒక గొప్ప దైవజనుడు ఏడుస్తూ ఒక మాట అన్నాడు, మీరు చూసారో లేదో. చేతులెత్తి నమస్కారం చేస్తా, దయతో సంఘాన్ని పాడు చేయొద్దని వేడుకున్నాడు ఒక సేవకుడు ఏడుస్తూ. కనుక చూడండి, పర్ఫార్మెన్స్ వేరు. ప్రార్థన విషయంలో కూడా మనము హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చేస్తే హృదయం ఉన్నటువంటి దేవుడు ప్రార్థన విని కనికరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనఃపూర్వకముగా. అందుకనే ఈ మాటలు అన్నారు. ఎన్ని ఉన్నాయండి దీంట్లో? ఈ 12వ వచనములో ఎన్ని ఉన్నాయి మీరు ఒకసారి చెప్పగలుగుతారా? దుఃఖించాలి, కన్నీరు విడాలి, తర్వాత మనఃపూర్వకముగా ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 6 ఉన్నాయండి. ప్రార్థనలో ఈ 6 రావాలి. ఉపవాసం ఉండాలి, కన్నీరు విడవాలి, దుఃఖించాలి, మనఃపూర్వకంగా తిరగండి. అంటే దేవుని వైపు తిరగండి. ఇక్కడ ఎందుకు ఈ భక్తుడు, యోవేలు భక్తుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే మన దృష్టి వేరే మీద ఉన్నది. మన యొక్క ఆలోచన ఈ లోక సంబంధమైన వాటి ఎడలో ఉన్నది. మన మనసంతా కూడా ఎవరి మీదో ఉన్నది. దేని గురించో పరుగులు ఎడుతున్నాం, దేని గురించో తాపత్రయపడుతున్నాం. కనుక తిరగండి. ఎవరి వైపు? దేవుని వైపు తిరగండి. అది చాలా ముఖ్యం. కనుకనే ఇక్కడ యోవేలు భక్తుడి ద్వారా ఆ పాయింట్ కరెక్ట్గా ఒక్కొక్క పాయింట్ మీరు, నేనైతే ఏం చేస్తానంటే చదువుతుంటే అక్కడ అంకెలు వేసుకుంటానండి. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అంకెలు వేసుకుంటాను. 1, 2, 3. నేను అందుకనే 6 అని చెప్పాను మీకు. వెంటనే తిరిగి నా యొద్దకు రండి అంటే ఏంటంటే మనం దేవుని దగ్గర నుంచి చాలా దూరం వెళ్ళిపోయామేమో. అయితే మీ మందిరాలకు రావట్లేదా, పాటలు పాడట్లేదా, ప్రార్థన చేయట్లేదా, వాక్యం చెప్పట్లేదా అని మనం అడగొచ్చు. కానీ ఎక్కడ మరి మనస్పూర్వకమైనటువంటి సేవ మనం చేస్తున్నామా లేవో అనేటువంటి ప్రశ్న, లేదంటే మనఃపూర్వకమైన ప్రార్థన మనం చేస్తున్నామో లేదా అనేటువంటి ప్రశ్న మనలో మనం వేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ మంగళవారం ప్రార్థనలు పెట్టడానికి గల కారణం ఏంటంటే మనలో మార్పు రావాలి. ఒకవేళ ఈ వాక్యం ప్రకారం మీరు నడుచుకుంటుంటే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆయన బలమైనటువంటి నామములో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదం మీకు అనుగ్రహించును గాక. లేదంటే మనము సరి చేసుకోవలసినటువంటి సమయం ఆసన్నమైనది. తర్వాత ఏమంటున్నాడండి? ఇదే
యెహోవా వాక్కు. ఈ మాట ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఉందంటే మనం చాలా అలర్ట్గా ఉండాలండి. అటెన్షన్ అని మనం అనేసుకోవాలి. ఇది ఏ యెహోవా వాక్కు అని అంటే దేవుడు బలముగా చెప్తూ ఉన్నటువంటి మాట. అలర్ట్ అయిపోవాలి మనం వెంటనే. అందుకనే బైబిల్ చదువుకుంటున్నప్పుడు మీరు ఒక ప్రశాంతకరమైనటువంటి పరిస్థితులను మీరు వెళ్ళి చక్కగా మీ సెల్ ఫోన్ను మ్యూట్లో పెట్టుకొని, ఎందుకంటే అది ఉంది, బైబిల్ పట్టుకోగానే మోగుద్ది, మీరు గమనించండి. ప్రార్థన చేయగానే మోగుద్ది, గమనించండి. అందుకనే అయ్యగారు నేను ప్రార్థన చేయడానికి మా గదిలోకి వెళ్తున్నప్పుడు నన్ను ఆయన హెచ్చరిస్తారు, నీ ఫోన్ మ్యూట్లో పెట్టావని. నేను అయ్యగారిని అడుగుతాను, ఫోన్ మ్యూట్లో పెట్టారా అని. ఎందుకంటే అప్పుడే మోగుద్ది. ఎందుకంటే సాతానుకు మోకరించి ప్రార్థన చేయడం ఇష్టము లేదు. ఇదే యెహోవా అనగానే టెన్షన్. తర్వాత మీ దేవుడైన, నీవు సేవిస్తున్నటువంటి దేవుడు, నీవు ప్రేమిస్తున్నటువంటి దేవుడు, ప్రతిదినము నువ్వు దేవునితో మాట్లాడుతున్నటువంటి నీ దేవుడు ఏం చేస్తాడంటండి, ఆయన లక్షణాలు ఇక్కడ రాయబడి ఉన్నాయండి. ఆయన లక్షణాలు ఇక్కడ రాయబడి ఉంది. ఏంటంటే కరుణ, వాత్సల్యము కలవాడు. కరుణ ఉన్నది ఇక్కడ, వాత్సల్యం ఉన్నది. కరుణ అంటే ఏంటండి, జాలి. వాత్సల్యం అంటే ఏంటి? మరి ప్రేమను ఎందుకు రాయాలి అక్కడ? వెరీ గుడ్. ప్రేమ కంటే ఎక్కువ. వాత్సల్యం అంటే అది ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి ప్రేమ. కరుణ వాత్సల్యము గలవాడను, శాంతమూర్తి, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక మానును. అసలు కీడు దేవుడు ఎందుకు ఉద్దేశించాడండి చేయాలని? కరుణ వాత్సల్యం గల దేవుడు కదా. ప్రేమ అంటారు అక్కడ. వాత్సల్యం అంటే ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇది పర్టిక్యులర్ వర్డ్. వాత్సల్యం అనేటువంటి మాటను నేనే కాదు, ఏ సేవకుడు కూడా వర్ణించలేడు. అంత గొప్ప, నిలువెల్ల నరనరాలలో ఎక్కడో గుండె లోతుల్లోంచి వచ్చేటువంటి వాత్సల్యము, కాపుదల, కరుణ, జాలి, ప్రేమ, సంరక్షణ, ఇవన్నీ కలిపినటువంటి మాటే వాత్సల్యం. అయితే కీడెందుకు ఉద్దేశించాడు దేవుడు? ఆయనకు వ్యతిరేకముగా చేసేటువంటి పరిస్థితులను బట్టి. అయితే తాను చేయనుద్దేశించిన కీడు చేయక మానెను. ఇది ఎవరి గురించి జరిగిందండి? నినెవే పట్టణ ప్రజల గురించి. దేవుడు కరుణను కనపరిచేటువంటి వాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆ పనిష్మెంట్ మనకి ఇవ్వాలని దేవుడు కోరుకోడు. కానీ మళ్ళీ పనిష్మెంట్ ఉంటుంది. ఆయన న్యాయవంతుడు, జ్ఞాపకం పెట్టుకోండి. న్యాయవంతుడు. ఆయన న్యాయం ప్రకారమే ఆశీర్వాదాలు ఇస్తాడు, న్యాయం ప్రకారమే చేస్తాడు. మన ఇష్టం వచ్చినట్టు చేసేసి నాకు దేవుని కృప కావాలి, దేవుని సహాయం కావాలని అంటే కుదరదు. ఎందుకు కుదరదంటే మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్యలు, మాటలు మనం చేస్తూ ఉండంటే అపవాదిని ఆకర్షిస్తాం మనం. అపవాది ఆకర్షిస్తే ఏమవుద్దంటే దాని యొక్క ఆధీనంలోనికి మన యొక్క జీవితాలు వెళ్ళిపోతాయి, మన కుటుంబాలు వెళ్ళిపోతాయి, మన ఆత్మీయస్థితి వెళ్ళిపోతుంది. మనం ఎక్కడైనా, ఎవరి దగ్గరైనా, ఏ పరిస్థితులలోనైనా దేవునికి వ్యతిరేకమైనవి చేసావా అనేటువంటి విషయాలను మనం గమనించుకొని దేవుని వైపు తిరగమని ఇక్కడ యోవేలు భక్తుడి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక కీడును చేయక పశ్చాత్తాపడతాడంటాడు దేవుడు. ఎంత మాట అండి! పశ్చాత్తాపడతాడు కనుక. ఇక్కడ చూడండి, కనుక అని వచ్చిందంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ మాట రాశారని అర్థం వాక్యములో. కనుక నీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు. మీ వస్త్రాలు కాక. ఇదివరకు ఏంటంటే వస్త్రాలు చింపేసుకునేవాళ్ళు. ఎందుకు నాకు ఇలా జరిగింది అని అంటే మనం చేసేటువంటి వాటి నిమిత్తం. నేను ఎప్పుడు ప్రశ్నించుకుంటానండి, ఎందుకు ఇది వచ్చిందని. వెంటనే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి క్షమాపణ అడుగుతాను. బట్టలు చింపుకోవడం స్థితి అయిపోయిందిలేండి. కానీ అందుకనే కాదు, ఇందుకనే నేను నా మాటలు వలనే ఇది వచ్చిందేమో అనే ప్రశ్న మనం మొదటగా వేసుకోవాలి. రెండవది, సాతాను నిమిత్తము కూడా శ్రమలు వస్తాయి. ఆ బేరీజు మనం వేసుకోవాలి ఎప్పుడు కూడా. అలా నడిస్తే సరిపోతుంది. అయితే వస్త్రాలు కాక మన హృదయాలను చింపుకోమంటున్నాడండి దేవుడు.
ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఏ మనిషి అయినా హృదయాన్ని చింపుకున్నాడా? చేయలేరు కదా. మరి ఎందుకు రాస్తున్నారు ఇక్కడ? యోవేలు భక్తుడి ద్వారా దేవుడు చెప్తున్న మాట అండి ఇది. యోవేలు రాసింది కాదు ఇది, అవునా? ప్రవక్త, మీ అందరికి తెలుసు ప్రవక్త ఎవరి తరపున మాట్లాడతాడు? దేవుడి తరపున దేవుడి మాటలు చెప్తారు వాళ్ళు. కొంతమంది ఉంటారు దర్శనాలు చూపించేస్తున్నాడు దేవుడు. మీ పెద్ద అమ్మాయి గురించి ముందు ఇది కనపడుతుంది, మీ రెండో అమ్మాయి గురించి ఇది కనపడుతుంది, నీ గురించి ఏమో అది కనపడుతుంది. ఇలా కనపడడానికి ఏమీ లేదండి అక్కడ. ఇవన్నీ తప్పు మాటలు. కనపడుతుంది, కానీ చాలామంది ఊరికినే దేవుడు ఇలా ప్రార్థన చేయంగానే దిగొచ్చేస్తాడు అనేటువంటి విషయాలను చాలా తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. గమనించుకోవాలి మనం. అయితే చూడండి, దేవుడు యోవేలు భక్తుడి ద్వారా నీ హృదయాన్ని చింపుకోమని ఎందుకు అంటున్నాడు? చేయలేదు కదా ఎవరు కూడా. ఎందుకు చింపుకోమన్నాడు? ఏంటి దీని అర్థం? అంటే పశ్చాత్తాపము మన హృదయాన్ని చించుకునే విధంగా ఉండాలి. నేను నా సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకంగా పాపము చేశాను. ఈ స్పృహ మనకు లేకపోతే చాలా కష్టం దేవుని బిడ్డలారా. ఈ స్పృహ మనకు ఉండాలి. ఆ మనస్సాక్షి మనకు ఉండాలి. ఎక్కడైనా సరే పొరపాటున మానవ రీతిగా ఎక్కడో ఏ వంకాయల దగ్గర ఏ దేని దగ్గర ఒక చిన్న అబద్ధం ఆడేస్తాం. అంటే తెలియకుండా, అంటే ఆ ప్రేరేపిస్తూ ఉంటుంది అపవాది. వెంటనే మనల్ని మనం సరి చేసుకోవాలి. రైలు బండి వెళుతున్నది, పట్టాలు తప్పింది అని అంటే, పట్టాలు తప్పిన ట్రైన్ ఎప్పుడైనా అలాగే ఉందా? దాన్ని సరిచేశారా? ఫ్యాన్లు మనం ఉంటుంది బాగు చేయకుండా మనం వాడుతున్నామండి. అయితే చూడండి దేవుని బిడ్డారా, హృదయాన్ని చింపుకోవడం లేదంటే ఆ హృదయాన్ని మరి చిరిగిపోయేటువంటి ఒక శబ్దముతో ఆ పరిస్థితిలోనికి మనం ఎప్పుడు వెళ్తామంటే నిజమైనటువంటి పశ్చాత్తాప ప్రార్థన మనం చేసినప్పుడు. నేను 93లో ఈ ప్రార్థన నేను చేశానండి. 93లో నేను చేసినటువంటి ప్రతి పాపము నిమిత్తము ఆ ఢిల్లీ పట్టణంలో ఒక ప్రార్థనలో నేను ఎలుగెత్తి ఏడ్చాను, ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను పాపాలు చేశాను, నిన్ను నేను కష్టపెట్టాను, నిన్ను నేను బాధ పెట్టాను, నీ కృప పొందుకడగడానికి నేను అర్హులను కాదు నాయన. ఎన్ని గంటలు నేను ప్రార్థన చేశానో అక్కడ సేవ చేస్తున్నటువంటి సేవకుడు మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు. ఎందుకంటే నా యొక్క జీవితాన్ని నేను కడుక్కున్నాను, నా ప్రవర్తనను నేను కడుక్కున్నాను, పశ్చాత్తాపం పడ్డాను. హృదయము చింపుకునేటువంటి పశ్చాత్తాపం. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు చేస్తాడు పవిత్రత? ఎందుకంటే మలినమైనటువంటి హృదయాలు, మలినమైనటువంటి జీవితాలు ఆయనకు అవసరంలా. అయితే మన హృదయాలను, మన జీవితాలను, మన జీవిత విధానం మనం కడుక్కోకపోతే ఎలాగండి దేవుని బిడ్డలారా? హృదయము చింపుకునేటువంటి ప్రార్థన ఎవరు చేశారండి భక్తుల్లో? దావీదు చేశాడు. దావీదు బెత్షెబాతో పాపము చేసినప్పుడు తెచ్చుకున్నాడు, ఉరియాని చంపించేశాడు, భర్తను చంపించేశాడు. ఉరియా అంటే మీకు తెలియదేమో అని చెప్తున్నాను. భర్తను చంపించాడు అడ్డం లేకుండా, తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఈ రకంగా ఉండి హాయిగా ఉంది ప్రాణం ఎవరికి? దావీదుకి. ఎందుకంటే తన ఇష్టం చేశాడు. ఇంకొక విషయం చెప్పన, ఆ కాలములో బహుభారత్యం అనేటువంటిది ఉన్నది. అదే ఉద్దేశంతో బెత్షెబాని ఆయన వివాహం చేసుకున్నాడు, అదే ఉద్దేశం. కానీ ఎవరి దృష్టికి అది పాపముగా ఎంచుకున్నాడండి? ఎవరి దృష్టిలో అది పాపం? దేవుని దృష్టిలో పాపం. అందుకనే నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. అయితే మీరు ప్రశ్న వేయండి, దావీదుతో ఎందుకు మాట్లాడలా? దేవుడు మాట్లాడుతూ ఉండంటే దావీదు నన్ను కాదులే అనుకునేవాడేమో. స్వరంతో మాట్లాడతాడు కదా దేవుడు కదా. అంటే నేను అండర్స్టాండ్ అయ్యింది చెప్తున్నా, నా ఉద్దేశం చెప్తున్నా.
దేవుడు చెప్తా ఉంటుంటే నన్ను కాదులే, కొంతమంది అనుకుంటారు నన్ను కాదండి, వాళ్ళు ఎవరినో తిడుతున్నారు, తిట్టేది వీళ్ళనే. కానీ బిలో డిగ్నిటీ వచ్చేసి నన్ను కాదండి, అబ్బాయి నన్ను కాదు వాళ్ళనండి. ఆ విధముగా దావీదు ఒకవేళ దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే కాదులే అనుకోవడం కానీ, లేదంటే పెడచెవిని పెట్టే అవకాశం ఉందని తిన్నంగా నాతాను ప్రవక్తని దావీదు బెడ్రూమ్లోకి పంపించాడు. బెడ్రూమ్ అని ఎందుకు అంటున్నానంటే, రాజులు బెడ్రూమ్స్లో భార్యలతో ఉండరండి, మీకు తెలుసో తెలియదో. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఎవరు బెడ్రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు, వేరే వేరేగా పడుకుంటారు. అయితే ఆ యొక్క బెడ్రూమ్స్ దగ్గరికి భార్యలను కూడా ఎందుకు అలౌ చేయరంటే, వాళ్ళ భార్యలను వాళ్ళు నమ్మరు. ఎందుకంటే ఏదన్నా పాలల్లో ఏదైనా వేసుకుని వచ్చేసి తాగిచ్చేస్తుందేమో అని ఆ భయం ఉంటుందండి రాజులకి. అందువలన ఎవరికి వాళ్ళు వేరే పడుకుంటారు. అయితే ఆ బెడ్రూమ్లకి ఈవెన్ భార్యకు కూడా ఎలా ఉండదు, పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. దాని బయట బోల్డ్ మంది కాపలా ఉంటారు, ఎవ్వరు కూడా రావడానికి వీల్లేదా. ఒక్కసారి బెడ్రూమ్లోకి రాజు వెళ్ళిపోయిన తర్వాత నో బడీ క్యాన్. కానీ దావీదులో గొప్పతనం ఏంటంటే, ప్రవక్తలైతే వస్తే గనక ఎనీ టైం మిడ్ నైట్ కూడా ప్రవక్తలు గనక వస్తే పర్మిషన్ ఇచ్చి పంపించండి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ ఉన్నటువంటి కాపలా వాళ్ళకి. అందుకనే నాతాను వచ్చి తలుపు కొట్టాడు. తలుపు తీయంగానే ఇదంతా చాలా ఉంది, ఉపమాన రీతిలో మాట్లాడతాడు. కానీ నేను పాయింట్కి వచ్చేస్తున్నాను. నువ్వు చేస్తున్నది తప్పు అని తెలియజేశాడు నాతాను ప్రవక్త దావీదులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? వెంటనే యాక్సెప్ట్ చేశాడు, వెంటనే అంగీకరించాడు, తప్పును అంగీకరించాడు. ఇది మనం అందరం నేర్చుకోవాలండి. నేను నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, మనం ఒకవేళ తప్పు చేస్తే మనం ఖచ్చితంగా అంగీకరించాలి. అది సేవకుల దగ్గర అవనివ్వండి, దేవుని యొద్ద నుండి అవనివ్వండి. ఒక్కసారి ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువు ఎన్ని పడ్డాడండి మాటలో, ఎంత అవమానకరంగా ఆయనను ప్రవర్తించారు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, దావీదు వెంటనే తెలుసుకున్నాడు. అప్పటి వరకు సృహలో లేడు. బెత్షెబ అందాలు, ఆయన కొన్న చీరలు కట్టుకుని అవన్నీ ఉంటుంటే చూసుకుని ఆనందిస్తా హాయిగా ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రపంచానంతటికీ ఆ యొక్క రాజవంశంలో ఉన్నటువంటి రాజ పరిస్థితుల్లో అందరికీ కూడా ఆనందంగా ఉంటున్నారు. కానీ దేవునికి ఆనందం లేదు, దేవుడు ఇష్టపడలేదు. కానీ దావీదులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఒప్పుకున్నాడు నేను చేసింది తప్పని. ఎలా ఒప్పుకున్నాడంటే, ఒప్పుకొని ఒక కీర్తనే రాశాడండి. ఇది చాలామంది కంటత. 51 బెత్షెబకును ఆమెకు పుట్టిన కుమారుడు జబ్బు చేసినప్పుడు 7 దినాల ఉపవాసం ఉండి నేల మీద పడుకున్నాడంటండి. ఉపవాసము చేసేటువంటి పరిస్థితి నేను చెప్తాను. నేల మీద పడుకున్నాడు, తల దువ్వుకోలేదు, స్నానం చేయలేదు, నీళ్లు తిండంటే చాలా దూరం. 7 దినాలు నేల మీద డొల్లుతూ ప్రభు క్షమాపణ కోరినటువంటి స్థితే 51వ దావీదు కీర్తన. ఒక్కసారి మనం చూద్దామండి. దీనిలో లోతైనటువంటి విషయాలను మనం గమనిద్దాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. ఇక్కడ ఒక్కసారి నేను ప్రశ్న వేస్తున్నానండి. ఇదేమనగా, దేవా నన్ను క్షమించుమని ఎందుకు ప్రారంభించలా? అంతే కదండి. చేశాడు తప్పు, దేవుడి దృష్టిలో అది వ్యతిరేకం అయినది. నాతాను ప్రవక్తను పంపించాడు, నాతాను ప్రవక్త దావీదుకు చెప్పాడు. దావీదు దగ్గర వెంటనే ఆయన ఒప్పుకొని పశ్చాత్తాపుడై ఆ 7 దినాలు ప్రార్థన చేస్తూ రాసినటువంటి కీర్తన ఇది. అయితే దేవా నన్ను క్షమించుమని ఎందుకనలా? మొట్టమొదట దేవా నీ కృప చొప్పున ఎందుకు అన్నాడు? ఇలాగూ ఎందుకు ఈ రకంగా ప్రార్థన చేశాడు? అసలు ప్రారంభం ఎలా చేయాలి? ప్రభువా, నాతాను నువ్వు ప్రవక్తను పంపించావు నీ మాటగా, నేను తప్పు చేశానయ్యా, అది కదండి ప్రారంభించాల్సింది. కానీ
మనము కూడా చూడండి దేవుని బిడ్డలారా, ఆయన యొక్క లక్షణాలను ముందుగా మనము కొనియాడాలి. ఆయనకు లక్షణాలు ఏంటి? కృప, శాంతం, శాంతమూర్తి, కరుణ, వాత్సల్యము కలిగినటువంటి దేవుడు. ఇంకా ఆయన లక్షణాలు చెప్పుకుంటూ ఉంటే సమయం అయిపోతుంది. ఆయన లక్షణాలను మనము ఎత్తి పెడుతూ ప్రార్థన ప్రారంభించాలి. ప్రభువా, మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందయ్యా. మొదటే సంబంధంలోనే తీసుకొచ్చి దింపేస్తారు దేవుడిని అక్కడ. లేదంటే ఇంకోటి, లేదంటే నా బిడ్డలు, లేదంటే నా భర్త. ఇలా కాదండి ప్రార్థన చేసే విధానం. మొట్టమొదటగా దేవుని నామమును మహిమ పరచాలి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నువ్వు కరుణగల దేవుడు, కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు కదా. నన్ను కరుణించు. నీ వాత్సల్యం, బాహుళ్యం అంటే అర్థం ఏంటి? బాహుళ్యం అంటే అర్థం ఏంటి? వాక్యాలు చదువుకుంటున్నప్పుడు ఇలాగ ఆలోచన పరంగా దయతో చదువుకోండి, మీకు దేవుడు అర్థమైపోతాడు పూర్తిగా. వాత్సల్యం, ఇందాక వాత్సల్యం అంటే ఏంటో చెప్పాను నేను. బాహుళ్యం అంటే ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా. వాత్సల్య బాహుళ్యం అంటే వెడల్పు. అది ఎంత వెడల్పు ఉండి ఉంటుంది? బహుశా ఈ భూమి ఎంత వైశాల్యం ఉన్నదో, ఆకాశం ఎంత వైశాల్యం ఉన్నదో, ఆకాశములో ఉన్నటువంటి గ్రహాలు ఎంత వైశాల్యము ఉన్నవో, భూమి కంటే చాలా పెద్ద ప్లానెట్స్ ఉన్నాయంట, గ్రహాలు పైన ఆకాశములో. వాటన్నిటిని కలిపి ఆయన వాత్సల్యంతో పోలుస్తున్నాడు ఇక్కడ దావీదు. నీ వాత్సల్య బాహుళ్యము చప్పున నన్ను కరుణించు. తర్వాత ఇక్కడ ఏమన్నాడండి? మొట్టమొదటిగా కడగమన్నాడు. దేవుడు ఎలా కడుగుతాడు? అందుకనే కదండి రక్తాన్ని చిందించింది. నీ రక్తముతో నన్ను కడుగు. ఆయన రక్తముతోనే మనకి మన పాపములు కడిగి వేయబడతాయి. ఎందుకంటే ఆయనది పరిశుద్ధ రక్తం. అందుకని ఆయన చిందించాడు. మొట్టమొదటి కారణం ఆయన రక్తం చిందించడానికి. అసలు నేను అనుకుంటాను, ప్రభువా ఎలా భరించావయ్యా ఈ శ్రమలు నువ్వు? ఎందుకంటే చాలా రక్తము గెస్సెమనే తోటలోనే ఆయనకు పోయింది శరీరంలోంచి. మనం ఏంటంటే 2 బ్లడ్ టెస్ట్లు ఇవ్వంగానే నీరసంగా ఉందండి, రాలేనండి ప్రార్థనకి. ప్రార్థన ముందు, అన్నిటికంటే ముందు ఏమొచ్చేది? ప్రార్థన లోకువ, దేవుడు అంతకంటే లోకువ. ఒకవేళ నిజంగా మనము ఆ యొక్క హృదయపూర్వకంగా చేస్తున్నాము అంటే దేవుడు దీవించును గాక మిమ్మలను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కారణం ఆయన రక్తాన్ని చిందించడానికి గల కారణం, ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమైన మానవాళి యొక్క పాపములు కడగబడడానికి ఆయన ఆఖరి బొట్టు వరకు మన కొరకు చిందించాడు. ఎందుకంటే ఆ యొక్క సైనికుడు పొడిచినప్పుడు ఏమొచ్చిందండి? నీళ్లు, రక్తము. రక్తము పాళ్ళు తక్కువ, నీళ్లు పాళ్ళు ఎక్కువ. రెండవది రక్తాన్ని చిందించటకు మనందరికీ తెలిసిందే స్వస్థత. స్వస్థత ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుతుంది అంతే. ఒకవేళ నాకు ఇదండి రోగం, నాకు ఈ బాధ అండి, నాకు ఈ కష్టం అండి అని అనుకున్న మనం రక్తము ఎప్పుడు సిద్ధముగా ఉంటుంది మనల్ని స్వస్థపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కడుగుము, తర్వాత తుడిచివేయుము, తర్వాత ఇంకెవరు చెప్పండి అమ్మా? పవిత్రపరచుము. ఎన్ని మాటలు అంటున్నాడు చూసారండి. ఒక మాట అంటే సరిపదా? మనం దేవుడిని బతిమలాడుకునేటువంటి విధానం ఈ 51 కీర్తనలో ఉన్నటువంటి విషయాల ద్వారా మనం నేర్చుకుందాం. కంటత వస్తుంది కానీ దానిలో ఉన్నటువంటి విషయాలను గ్రహించం మనం. ఈ యొక్క కీర్తనలో అన్నిటిలోనూ ఏమున్నది? పాపమున్నది, దోషమున్నది, అతిక్రమం ఉన్నది, అపరాధం ఉన్నది. ఏమేమి ఉన్నాయి చెప్పండి? పాపం ఉంది, దోషం ఉంది, అతిక్రమం ఉంది, అపరాధము. 4 వెరైటీలు మనం చేసే అన్నీ కూడా అదే.
అన్నిటినీ జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు, అన్నిటినీ ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క దావీదు డొల్లుకుంటూ నేల మీద ఇటు అటు డొల్లుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు అంటండి ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా భయపడ్డారంట. అది హృదయాన్ని చింపుకోవడం అంటే. కన్నీరు మనకు ఎక్కడ రావాలంటే దేవుని సన్నిధిలో కన్నీరు రావాలి. ఈ లోక సంబంధమైన వాటి యొక్క కన్నీరు వలన ఏమీ లేదు, బీపీలు పెరిగితే తప్పించి ఏమీ లేదు. ఈ 4 వెరైటీలు పెట్టుకుని నా అపరాధములు, నా పాపములు, నా దోషములు, నా అతిక్రమములు తుడిచివేయము, కడుగుము, పవిత్రపరచుము. ఇక్కడ అడుగుతూ ప్రభువా నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు భయంకరమైన సీరియస్ కండిషన్లో వాళ్ళ కుమారుడు ఉన్నాడు. బెత్షెబాకెను దావీదుకు పుట్టినటువంటి కుమారుడు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఆ కుమారుడు బాగవడానికి క్షమించమని అడుగుతున్నాడు అని అనుకుంటారు, కానీ కాదు. వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత లేచి చక్కగా స్నానం చేసి ఆ పరిహరించేశాడు దేవుడు అనుకొని స్నానం చేసి భోజనం పెట్టమన్నాడు, భోజనం తిన్నాడు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, నీకే కేవలము విరోధముగా నేను పాపం చేశాను. మనము ఎదురుగున్నటువంటి వ్యక్తులతో మనం పాపము చేసినప్పుడు వాళ్ళకి నేను చేశాను వీళ్ళకి చేసాము అని అనుకోవద్దండి, రాంగ్ అది. నన్ను దేవునికే వ్యతిరేకంగా చేశాను నేను. ఎందుకంటే దేవుడు ఇలాంటి చేయొద్దని చెప్తూ ఉన్నాడు. తర్వాత నీ దృష్టితో నేను చెడుతనము చేసి ఉన్నాను. ఎంత చూసుకుంటుంటే దీనిలో 5-6 గంటలు చెప్పొచ్చండి ఈ వాక్యాన్ని గురించి. నేను పాయింట్లోకి వచ్చేస్తున్నాను. నీవు అంతరంగములో సత్యము కోరుకుంటున్నాం. అంతరంగం అంటే ఏంటో తెలుసా? ఎవ్వరూ లేనప్పుడు, ఎవ్వరూ చూడనప్పుడు, ఎవరి దృష్టిలో పడనప్పుడు అప్పుడు ఉండాలి మనలో భక్తి, దేవుని ఎడల ప్రేమ, ప్రార్థన చేస్తుంటే యథార్థత. ఎందుకంటే దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, హిస్సోపుతో నా పాపము కడుగుము. ఎందుకన్నారండి ఇది? ఏంటి హిస్సోప్ అంటే ఏంటి? దానితో కడగమని ఎందుకు అంటున్నారు? హిస్సోప్ మొక్కను ఎవరైనా చూసారా? నేను థియాలజీ చేస్తున్నప్పుడు దీని గురించి చాలా రీసెర్చ్ చేశాను. హిస్సోప్ అంటే ఏంటనండి, ఇది తులసి మొక్కకు రిలేటెడ్గా ఉంటుంది. అది మన భారతదేశంలో ఉండదు. అయితే ఆ హిస్సోపు ఒక బుష్ లాగా అట్లా ఉంటుంది. అట్లా అంటే కొమ్మలు లేతగా ఉంటాయి, గుత్తుగా ఉంటాయి. అది తులసి మొక్క యొక్క జాతికి చెందినటువంటిది. అసలు దానిలోనే అది మనం ఇట్లా రాసుకుంటే ఎక్కడ ర్యాషెస్ వస్తే మనకు తగ్గిపోద్ది. తులసి మొక్కను కూడా అలాగే ర్యాషెస్ ఉంటే రాసుకుంటే తగ్గిపోద్ది. తులసి మొక్కలో కూడా దాని జాతికి చెందింది. అందుకనే ఆ యొక్క పాత నిబంధన కాలంలో దావీదు దాంతో ఆ మొక్కతో హిస్సోపుతో నా యొక్క పాపము కడిగి దానిని హిమము కంటే తెల్లగా, అంటే పాపాలు మనం చేస్తూ ఉన్నప్పుడు ఏమైపోతామంటే దేవుని దృష్టిలో నల్లగా కనపడతాం. ఎందుకంటే మనం పాపము లోపల పెట్టుకొని ఉన్నాం. అందుకనే హిమము కంటే తెల్లగా. ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్పేసి నేను ముగిస్తానండి. నువ్వు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషాలు నాకు వినిపింపుము. తర్వాత అప్పుడు అందరూ చదవండి మాట. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఎవరితో అంటున్నాడు? నీవంటే ఎవరు? దేవుడు. దేవుడు ఇరిచాడండి, దేవుడు విరవల. కానీ ఎందుకు అంటున్నాడు దావీదు? అది ఎముకలు ఇరిగేటువంటి బాధ చాలా భయంకరమైందండి. 2 ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడే తగ్గుద్ది. ఆ నొప్పి చాలా భయంకరమైందండి. అంటే ఇక్కడ దావీదు పాపము చేసి నా యొక్క సృష్టికర్తకి వ్యతిరేకముగా, నా తండ్రికి వ్యతిరేకముగా, నన్ను సంరక్షించేటువంటి దేవునికి వ్యతిరేకముగా, నా ప్రాణనాథుడైనటువంటి నా దేవునికి వ్యతిరేకముగా నేను పాపము చేశాననేటువంటి ఫీలింగ్ ఉంది చూసారా? అది అతను ఎలా ఉందంటే శరీరములో ప్రతి ఎముక కూడా విరవబడినది అనేటువంటి ఫీలింగ్ వచ్చింది దావీదుకు.
దేవుడు విరవలేదు కానీ అలా ఫీల్ అవుతున్నాడండి. అంత పశ్చాత్తాపం, హృదయాన్ని చించుకునేటువంటి పశ్చాత్తాపం అంటే అదే. లోపల బాధతో ఎముకలు పటపటపట ఇరిగిపోతున్నటువంటి ఫీలింగ్తో రోదన చేస్తూ ఆ ఇంటిలో డొల్లుతూ ప్రార్థన చేస్తున్నటువంటి ఆ విషయాలలో, ఆ బాధలో, ఆ వేదనలో, అయ్యా నువ్వు ఇదా చేస్తేనే కానీ నా యొక్క ఎముకలు హర్షించవు అని అడుగుతూ ఉన్నాడు. చూడండి, ఎంత ఇదిగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించకుండా ఉంటాడండి? ఖచ్చితంగా ఆలకిస్తాడు. మన ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన ఈ విధముగా మనం చేయాలి. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము. స్థిరమైన అంతరంగములో చూడండి, లోపల నుంచి రావాలండి మనకు స్థిరమైన మనసు. ఇప్పుడు మీరు అందరూ చక్కగా ఆ మంగళవార ప్రార్థనలో నేను కూడా ఏకీభవించాలని ఒక మనస్సును కలిగి అది స్థిరపరుచుకుని వచ్చారు. నా అంతరంగములో స్థిరమైన అంతరంగంలో స్థిరం ఉంటే రండి, ఆటోమేటిక్గా జరిగిపోద్ది. ఏ స్థిరమైన మనస్సు? దేవుని ఎడల స్థిరమైనటువంటి మనస్సు. పోయింది అది ఈ బెత్షెబాతో. అందుకనే నాకు మరలా పుట్టించుము అని చాలాసార్లు ఇక్కడ అంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. తర్వాత మరలా నూతనముగా పుట్టించుము, మరలా కాదు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు. ఎందుకు ఈ మాట అన్నారండి? ఆదాము అవ్వను దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు హృదయానుసారుడయ్యాడో తెలుసా? దేవుని వాక్యాలు ఆయన నాలుక మీదే ఉంటాయండి. యూదులందరికీ ఉంటుంది. అందుకనే దావీదు కూడా నీ యొక్క వాక్యము నాకు ఎలా ఉందని అన్నాడండి. నీ వాక్యం ఎలా ఉందో నాకు అని అన్నాడు. తేనె కంటే తీయగా ఉంది. యూదులు చిన్నతనం నుంచి 4-5 సంవత్సరాలు, ఐ థింక్ 5 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే ఒక షార్పు ఆ స్టోన్ను పట్టుకొని ఇది తేనెలో ముంచి వాక్యాలను రాస్తారంట పిల్లల నాలుక మీద. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాక్యాన్ని వాళ్ళ నాలుక మీద తల్లులు రాస్తారంటండి. ఇప్పటికీ జరుగుతుంది అది. అయితే చూడండి, ఆదాము అవ్వను దేవుని సన్నిధి నుండి దేవుడు పాపం చేసినప్పుడు త్రోసేశాడు. అందుకని అది జ్ఞాపకం వచ్చి, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము. అంతేకాదండి, చాలా ఇంపార్టెంట్ మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీదు. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు. ఈ పరిస్థితి కనుక ఎవరికన్నా జరిగితే అంతకంటే హీనమైనటువంటిది ఇంకోటి లేదండి. దేవుని యొక్క దృష్టి కనుక మన మీద నుండి దేవుడు తప్పించాడంటే, లేదంటే తిప్పేసుకున్నాడంటే వచ్చేస్తుంది అపవాది, సైన్యం వల్లే వచ్చేస్తుంది నన్ను అటాక్ చేయడానికి. అది తెలుసు కనుకనే నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయద్దయ్యా. తప్పు చేశాను నేను. ఆదాముకి దావీదుకున్నటువంటి డిఫరెన్స్ అదే. ఆదాము ఒప్పుకోలా, అందుకే త్రోసివేయబడ్డాడు. ఒకవేళ నన్ను కూడా అదే పరిస్థితిలో తీసుకెళ్తాడేమో, అంత శక్తిమంతుడు ఆయన. హీ ఈజ్ రైట్ టు సెండ్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. త్రోసివేయద్దని బతిలాడుతున్నాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు. ఎందుకన్నాడు ఈ మాట? పరిశుద్ధాత్మ ఉంటేనండి లోపల మనం పాపం చేయమండి, గద్దిస్తుంది. పరిశుద్ధాత్మని యొక్క లక్షణం అది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు గనక మనలో లేకపోతే మనం పాపంలో పడిపోతాం. అందుకంటే అది మాత్రం నువ్వు చెయ్యొద్దు ప్రభు. పరిశుద్ధాత్మను మాత్రం నా వద్ద నుండి దూరపరచు. ఏం కావాలన్నా నువ్వు నన్ను ఎంత పనిష్ చేసినా పర్వాలేదు. హృదయాన్ని చింపుకునేటువంటి పశ్చాత్తాప ప్రార్థన మనం బాగా అర్థం చేసుకుందాం. ఈ వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు చదవండి. చదవడమే కాదు, వాక్యాన్ని అన్వయించుకోండి, మీలో సరిచేసుకోండి. వాక్యపు వెలుగులలో పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయము అని చెప్పేసి, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన మనస్సు. మనస్సు విరిగిపోవాలండి. ఎప్పుడు విరగాలి? మనం దేవునికి, నా తండ్రికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నా ప్రభువుకి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నా రక్షకుడైన నా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను అనేటువంటి ఫీలింగ్ ఏం చేస్తుందంటే మన మనస్సును విరిచేస్తుంది, హృదయాన్ని చింపుకునేటువంటి పరిస్థితిలో తీసుకెళ్తుంది, ఎముకలు విరగొట్టేటువంటి ఫీలింగ్లోకి తీసుకుని వెళ్తుంది. ఈ రకమైనటువంటి ప్రార్థన
మనము చేయటం వలన దేవుడు మనల్ని క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. ఈ విధమైనటువంటి కడగబడినటువంటి జీవితాలతో మనం వెళ్ళి ఆయనకు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించకుండా ఉంటాడా? ఏంటోనండి, ఎంత చేస్తున్నా ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు అని చాలామంది అంటారు. దేవుడి మీద నెపమేయడానికి సిద్ధంగా ఉంటాం. అది అపవాది యొక్క లక్షణం. ఎప్పుడైనా నేను తప్పు చేశాను నేను అనుకోవాలి, నేను తప్పు చేశానని మీరు కూడా అనుకోవాలి, పశ్చాత్తాపడాలి. దేవుడు కడగబడినటువంటి హృదయాలను, కడగబడిన పాత్రలను ఆయన కృపలతో నింపుతాడు. హల్లెలూయా. 35:13 ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని, అయినను నా ప్రార్థన ఎక్కడికి వచ్చిందంటండి? ఎవరి ప్రార్థన వాళ్ళ దానిలోకి వచ్చేస్తుంది రిటర్న్. బహుశా ఈ కీర్తన ఈ పశ్చాత్తాపడక ముందు రాసి ఉంటాడు దావీదు. కనుక దేవుని బిడ్డలారా, మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మొట్టమొదటిగా మనము పాపం చేయకుండా ఉండాలి. అలా అనుకుని 41వ దినాన మళ్ళీ మామూలుగా లల్లల్లా అనుకుంటే అవదండి. ఇదొక తర్బీదుగా ఈ 40 దినాలు, ఇదొక లెసన్స్గా, లేదంటే ఇదొక ప్రాతప్రదికగా, లేదంటే ఇదొక ప్రాక్టీస్గా, ఇదొక రిహార్సల్గా ఈ 40 దినాల ఉపవాసంలో మనం ఉండి మనల్ని కడుగుకొని మనం పరిశుద్ధపరచుకొని మనం చేసినటువంటి వాటికి పశ్చాత్తాపడి మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి కృప వాక్యం విన్న ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.